అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఆదిపర్వం 6వ భాగంలోకి అడుగుపెట్టాము. అయితే 5వ భాగంలో కర్ణుడు వచ్చి దుర్యోధనుడితో మనము వెంటనే పాండవుల పైన దాడి చేయవలెను. వాళ్ళు మిత్రులను శ్రీకృష్ణ భగవానుడు ఇతర యాదవుల సహాయం లభించుటకు మునుపే ఇదంతా జరిగిపోవలెను అని చెప్పినంత వరకు మనము 5వ భాగాన్ని మనము పూర్తి చేశాం. అయితే ఇప్పుడు 6వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే కర్ణుడు ఆ విధంగా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు కర్ణుని పలుకులను ప్రశంసిస్తూ మనము మోసాలకు పాల్పడుట కంటెను యుద్ధములో పరాక్రమమును చూపేందుకు ప్రణాళికను సిద్ధము చేసుకున్నటనే నేను ఇష్టపడదును. ఏమైనను నేను ఒక నిర్ణయమునకు వచ్చుటకు ముందు భీష్మ, ద్రోణ మరియు విదురుని సూచనలను పొందదలచితిని అనెను. ధృతరాష్ట్రుడు భీముని ధృతరాష్ట్రుడు భీష్ముని, ద్రోణుని మరియు విదురుని పిలిపించెను. వారు సుఖాసీనులైన పిమ్మట వారికి తన కుమారుని దుఃఖమును వివరించెను. అతడు సూచనను అర్థింపగా భీష్ముడు ఇలా తెలిపెను. రాజా, పాండవులతో విరోధముకు నేనెన్నడను ఆమోదించను. నాకు నీ కుమారుడు పాండుకుమారులు సమానులే. ధృతరాష్ట్ర పక్షపాతముతో వ్యవహరించుట కంటెను రాజ్యమును 2 భాగములుగా విభజించుట మంచిది. అలా పాండవులు మరియు నీ కుమారులు స్వతంత్రముగా జీవించవచ్చు. నిజమునకు సంపూర్ణ రాజ్యముకు పాండవులే హక్కుదారులు. కనుక ఈ రాజీ ప్రతిపాదన నీకు నీ కుమారులకు కూడా ఆమోదయోగ్యమై ఉండవలెను. పాండవులను మరియు వారి తల్లిని వారణావతములో అగ్నికి ఆహుతి చేయ ప్రయత్నించినందున ప్రపంచము నిన్ను పురోచనుని కంటెను హీనముగా చూస్తుండెనని ఎరుగలేకుంటివా? నీ పూర్వప్రతిష్టను నీవు తిరిగి పొందదలచినతో తిరిగి పాండవులతో శాంతియుత పరిష్కారం ఎంతో అవసరం. రాజా, పాండవుల ధర్మపరాయణులు మరియు శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులు. వారి ధర్మపరాయణత్వము చేత నీవు ఇప్పుడు ఆశిస్తున్నట్లుగా మోసముతో వారినెన్నటికినీ రాజ్యాధికారముకు దూరం చేయలేవు. ఆ తరువాత ద్రోణుడు కూడా ఇలా పలికెను. రాజా, భీష్ముని అభిప్రాయమే నా అభిప్రాయము కూడాను. ద్రౌపదిని వద్దకు వెంటనే ఒక దూతను పంపమని నా సూచన. ద్రౌపదిని కుమార్తె నవవధువుకు విలువైన కానుకలను పంపుతూ ఆ దూత మీరు శాంతియుత సంబంధమును కోరుకుంటున్నట్లుగా మీ అభిప్రాయమును తెలియజేయవలను. ఆ తర్వాత పాండవులను వారి తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందుటకు హస్తినాపురం విచ్చేయవలసిందిగా ఆహ్వానింపవలను. అప్పుడు కర్ణుడు జోక్యం చేసుకుంటూ ఈ ఇరువురి ప్రవర్తనను చూడగలరు. ధృతరాష్ట్రుని దయచేత వారిరువురికి రాజభోగాలు ఏర్పరచబడినను ఇప్పుడు వారు అతనికే విరుద్ధముగా పలుకుటకు ప్రయత్నిస్తుండిరని తన ఆశ్చర్యమును కూడా ప్రకటించెను కర్ణుడు. ధృతరాష్ట్రుని వైపునకు తిరిగి కర్ణుడు, రాజా, విధిని అనుసరించి మీరు రాజసింహాసనాన్ని అధిష్ఠించిరి. ఆ విధి అనుకూలిస్తే మీ నియంత్రణను కొనసాగింపవచ్చును. కనుక రాజసింహాసనాన్ని మీ ఆధీనములోనే ఉంచుకునుము. నిరుత్సాహపరిచే భీష్మద్రోణుల దుర్మార్గపు ఆ సూచనలను అనుసరించకము అని చెప్పెను. ద్రోణుడు ఆగ్రహముతో, కర్ణా, నీవు దుష్టబుద్ధివి. అందుకే ధర్మాత్ములైన పాండవులకు హాని చేయదలిచితివి. కనుకనే మాలో దోషము ఎత్తి చూపుతుంటివి. నేను పలికిన ప్రతి పలుకు కురువంశ శ్రేయస్సుకు మరియు సంబంధిత వ్యక్తులందరికి సంక్షేమము కొరకు అని ఎరుగుము. ఒకవేళ నా సూచనను నిర్లక్ష్యపరచి నీ దుష్ట ఆలోచనను అంగీకరిస్తే కౌరవుల నాశనము త్వరలోనే జరుగుతుందనేది నా అభిప్రాయము అనెను. విదురుడు, అగ్రజ, భీష్మద్రోణులు నిజమునకు నీ క్షేమము నాశించి చెబుతుంటిరి. ఏమైనను సాధారణముగా సత్సలహాను వినుటకు నీవు ఇష్టపడనందున వారి పలుకులు నీపై ప్రభావమును చూపలేవనది నా అభిప్రాయం. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును వృద్ధులు, జ్ఞానులు మరియు పూజ్యులు కూడాను. వారు ఎన్నడూను సంపద, అధికారము లేక యశస్సు వంటి తుచ్చమైన వాంఛలతో ప్రేరేపింపబడలేదు. వారు నిజమైన శ్రేయోభిలాషులు. వారివి దుర్మార్గపు సూచనలు అని పిలుచుటకు నీకు ఎంతటి ధైర్యము? పాండవులు అజేయులు అని నా అభిప్రాయము. అంతేకాకుండా రాజ్యాధికారంపై వారి హక్కు మీకంటే అధిక ప్రామాణికమైనది. కనుక అన్ని సమయాల్లోనూ పాండవులను గౌరవించవలసిన బాధ్యత నీకు కలదు. వీటన్నింటికంటెను ముఖ్యమైనది శ్రీకృష్ణ భగవానుడు పాండవుల శ్రేయోభిలాషి. అది అందరూ ఎరిగినదే. సోదరా, శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విజయము ఎల్లప్పుడూ ఉండునని నీవు ఎరుగవలెను. నీ మూర్ఖపు పుత్రుడు కర్ణుడు లేక శకుని సలహాను వినవద్దు. వారు పాపాత్ములు మరియు అనుభవశూన్యులు అని పలికెను. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు
విదురుడు నిశ్చయముగా శ్రేయస్సు కోరి వాస్తవాలనే ప్రసంగించిరి అని అంగీకరించెను. పిమ్మట వారు తెలిపినట్లుగానే నా కుమారులు మరియు పాండు కుమారులు రాజ్యాధికారముకు సమాన అధికారులు. కనుక పాండవులను మరియు వారి తల్లిని హస్తినాపురముకు వెంటనే తిరిగి రప్పించవలెను అనెను. ధృతరాష్ట్రుని ఆదేశానుసారం వెంటనే ఎట్టి ఆలస్యము చేయకుండా విదురుడు ద్రుపద మహారాజు, అతని కుమార్తె మరియు పాండవుల కొరకు అనేక బహుమతులను తీసుకుని పాంచాల రాజధానికి బయలుదేరెను. అక్కడకు చేరుకుని విదురుడు మొదట పాండవులను చూచుటకు వెళ్ళెను. కుంతీదేవి మరియు ఆమె కుమారులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడే ఉండెను. వారందరూ విదురుని గొప్ప గౌరవ మర్యాదలతో పూజించిరి. విదురుడు తాను ధృతరాష్ట్రుని తరపున వచ్చిన విషయమును పాండవులకు తెలుపుతూ వారి కొరకు తాను తెచ్చిన విలువైన బహుమతులను కూడా సమర్పించెను. ఆ పైన విదురుడు ద్రుపద మహారాజును సమీపించి ధృతరాష్ట్రుని సందేశమును ఇలా వివరించెను. పాండుపుత్రుల సమృద్ధికి మరియు పాంచాల దేశముతో వారి సత్సంబంధముకు మేము హర్షిస్తుంటిమి. మేము వారిని తిరిగి చూచుటకు ఆతృతతో ఉన్నందున వారు తిరిగి హస్తినాపురమునకు చేరుకున్నటకు అనుమతించవలసిందిగా నేనిప్పుడు మిమ్మల్ని అభ్యర్థిస్తుంటిని. ద్రుపదుడు విదురునితో ధృతరాష్ట్రుని ఇట్టి స్నేహపూర్వకమైన వైఖరికి హర్షిస్తుంటిని. యుధిష్ఠిరుడు తిరిగి హస్తినాపురమునకు వెళ్ళదలిచినచో నేను ఎట్టి ఆలస్యము చేయకుండా వారిని సంతోషముగా అనుమతించగలను అని ద్రుపదుడు పలికెను. యుధిష్ఠిరుడు, మామగారు, మేము పూర్తిగా మీపై ఆధారపడినట్టి వారము కనుక మీరు ఏది ఉచితమని భావిస్తే దానినే ఆజ్ఞాపించగలరు అని అనెను. ఆ సమయంలో శ్రీకృష్ణ కుమారుడు, ప్రియమైన ద్రుపద, పాండవులు వారి రాజ్యాధికారం కొరకు హస్తినాపురముకు వెంటనే తిరిగి వెళ్ళవలనని కోరుకుందును అనెను. ద్రుపదుడు భగవానుని సూచనను హృదయపూర్వకముగా అంగీకరించెను. అటపిమ్మిట పాండవులు వెంటనే బయలుదేరిరి. కుంతి మరియు ఆమె పుత్రులు హస్తినాపురము సరిహద్దులను చేరుకొనిరని వినిన ధృతరాష్ట్రుడు వెంటనే ద్రోణుడు మరియు కృపునితో పాటు తన అనేక పుత్రులను వారికి స్వాగతించుటకు పంపెను. పాండవులు కురు రాజధానిలో ప్రవేశించగానే వారిని స్వాగతించుటకు జనులందరూ విరుచుకుపడిరి. పాండవుల రాక కొరకు ఎదురు చూస్తున్నట్టు జనులు తమ శోక విచారాలను విడిచి తమలో తామిట్లు భావించుకోసాగిరి. మనకు పుణ్యకర్మలు ఏ కొద్దిగా ఉన్నను పాండవుల జీవితాంతము ఈ నగరంలోనే ఉండునట్లుగా ఆశీర్వదింపబడుదుము కాక. పాండవులు మొదట ధృతరాష్ట్రుని మరియు భీష్ముని వద్దకు వెళ్లి వారిని పూజించిరి. ఆ తరువాత వారి వారి స్థితులను అనుసరించి అనేక మంది పౌరులను కూడా కలుసుకునిరి. చివరకు భోజనం చేసి విశ్రమించారు. పాండవులు విశ్రాంతి తీసుకుని పిమ్మట ధృతరాష్ట్రుడు మరియు భీష్ముడు వారిని రాజ్యసభకు ఆహ్వానించిరి. ధృతరాష్ట్రుడు తన ప్రతిపాదనను తెలియచేస్తూ, పుత్రులారా, మీరు కాండవ ప్రస్థముకు వెళ్ళి అక్కడ మీ రాజధానిని ఏర్పాటు చేసుకుని అర్ధరాజ్యమును పాలించుకోవాలనేది నా కోరిక. దానితో మీకు మరియు కౌరవులకు నడుమ విభేదాలు ఏర్పడే అవకాశం ఉండదు అనెను. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ప్రతిపాదనకు సంతోషముగా అంగీకరించెను. ఆ తరువాత కొంతకాలముకు పాండవులు ఖాండవ ప్రస్థముకు వెళ్ళిపోయిరి. నిజమునకు అప్పుడు అది ఒక ఎడారి ప్రాంతం వలె ఉండెను. ఏమైనను పాండవులు నిరాశ చెందలేదు. అంతేకాకుండా స్వల్ప సమయములోనే దానిని స్వర్గధామముకు వలె మార్చివేసిరి. వ్యాసదేవుడు తిరిగి పాండవులకు మార్గనిర్దేశము చేసేందుకు వచ్చెను. కొన్ని అవసరమైన శుభకర్మలు చేసేందుకు పవిత్ర ప్రదేశమును ఎలా ఎన్నుకోవలనో వారికి తెలియజేసెను. వ్యాసదేవుని నిర్దేశములో పాండవులకు శుభముహూర్తములో వారి రాజధాని పట్టణ కొలతలను నిర్ణయించి ఎత్తైన కోటగోడలతో వాటి చుట్టూ కందకపు నిర్మాణమును చేపట్టిరి. ఆ తరువాత అనేక భవనాలు, ప్రవేశ ద్వారాలు మరియు మందిరాలు నిర్మింపబడెను. కోటగోడలపై చిన్ని చిన్ని గోపురాలను నిర్మించి అందులో రక్షణ కొరకు ఆయుధాలతో కూడిన సైనికులను కూడా ఏర్పాటు చేసిరి. చివరకు ఒక మంగళకరమైన ప్రదేశంలో పాండవులు తమ కొరకు ఒక భవనమును నిర్మించుకొని ఊహింప సాధ్యము కానంతటి సంపదలతో దానిని నింపివేసిరి. ఖాండవ ప్రస్థ నగర నిర్మాణం పూర్తయినంతనే పాండవుల పుణ్యరాశి పట్ల ఆకర్షణతో అనేక మంది బ్రాహ్మణులు అక్కడ నివసించుటకు వచ్చిరి. ధన సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉంటుందని భావించి అనేక మంది వర్తకులు కూడా అక్కడకు చేరుకునిరి. నైపుణ్యం కలిగిన చేతివృత్తి కళాకారులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ నగరము అన్ని రకాల పూలతో నిండిన వృక్షాలతో, అందమైన ఉద్యానవనాలతో, సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు నెమళ్లతో సహా అనేకమైన అన్యదేశ పక్షుల అరుపులతో మనోహరముగా ఉండెను. నగరము దినదినాభివృద్ధితో పాటు పాండవుల ఆనందము కూడా క్రమముగా వృద్ధి చెందెను. కృష్ణ బలరాములు తమ భక్తులు స్థిరపడుటకు సహకరించేందుకు పాండవుల ఖాండవ ప్రస్థ నగరమునకు వెళ్ళిరి. దేవాది దేవుని సాంగత్యములో పాండవులు పొందు దివ్యానందం వారి రాజవైభోగాలతో పోల్చి చూచినతో
వాటికి ఎట్టి ప్రాధాన్యత ఉండదు. కొంతకాలము గడిచిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని అనుమతితో బలరామునితో కలిసి ద్వారకకు తిరిగి మరలిపోయెను. ఖాండవప్రస్థముకు ఇంద్రుడు అధిష్టాన దేవత అయినందున పాండవులు తమ రాజధాని నగరమునకు ఇంద్రప్రస్థ నామమును స్థిరపరిచిరి. అక్కడి నుండి వారు అర్ధకురు రాజ్యమును పాలించిరి. ఒకరోజు దేవర్షి నారదుడు పాండవుల రాజసభకు విచ్చేసెను. యుధిష్ఠిర మహారాజు అతడిని తన రాజసింహాసనముపై ఆసీనులను చేసెను. అర్ఘ్యము ఇచ్చి యుధిష్ఠిరుడు నారదునికి తమ రాజ్య విషయాలను తెలియజేసెను. నారదుడు యుధిష్ఠిరుని ఆసీనుడు కమ్మని ఆజ్ఞాపించెను. ద్రౌపదికి కూడా మహాజనుల పాదపద్మాలను పూజించే అవకాశమును కల్పించుట కొరకు ఆమెను పిలిపించిరి. నారదుడు ద్రౌపదిని ఆశీర్వదించెను. ఆమె వెళ్ళిన తరువాత అతడు పాండవులతో ఆంతరంగిక సంభాషణను ప్రారంభించెను. వారి ఉమ్మడి భార్య గురించి వారి నడుమ ఎట్టి అసమ్మతి తలెత్తకుండా ఉండుటకు నారదుడు వారికి కొన్ని ఉచితమైన సూచనలను కూడా తెలియజేసెను. ఆ ఉద్దేశముతో తన ప్రసంగములో ఈ క్రింది ప్రాచీన చరిత్రను కూడా ప్రస్తావించెను. పూర్వము సుంద మరియు ఉపసుంద నామాలతో ఇద్దరు సోదరులు ఉండేవారు. బ్రహ్మదేవుని నుండి వారిరువురిలో ఒకరిని మరొకరు తప్ప ఇతరులెవ్వరూ తమను వధింపరాదని వరమును పొందిరి. వారు ఒకే గృహములో నివసిస్తూ, ఒకే రాజ్యమును పాలిస్తూ, ఒకే శయ్యపై శయనిస్తూ, ఒకే కంచములో భుజిస్తూ, ఒకరితో మరొకరు మిక్కిలి సన్నిహితముగా ఉండేవారు. ఏమైనను వారు త్రిలోత్తమ అనబడు అప్సరస కొరకు ఒకరినొకరు వధించుకుని మరణించిరి. నారదుడు క్లుప్తముగా తెలియజేసిన ఈ ఉదంతం పట్ల యుధిష్ఠిరుని కుతూహలం మరింతగా అధికమై దానిని మరింత విపులముగా వివరించమని ప్రార్థించెను. అందుకు దేవర్షి సంతోషించి అంగీకరించెను. హిరణ్యకశపుని వంశములోని కుంభుని కుమారుడు ఈ సుంద ఉపసుందులు. వారు సహజముగానే కఠిన హృదయులు. వారు పెరిగి పెద్దవారవుతూ అన్నింటినీ కలిసే చేసేవారు. వారి కోరికలు, ఆలోచనా విధానాలు ఒకే రకముగా ఉండేవి. ఒకే వ్యక్తికి చెందిన రెండు సగములుగా కనిపించేవారు. దీక్షతో వారు తపస్సు చేసేందుకు వింధ్య పర్వతాలకు వెళ్ళిరి. ఘోర తపస్సులో భాగముగా తమ మాంసఖండములనే ఆహుతులుగా హోమాగ్నికి సమర్పించిరి. వారి శరీరాల నుండి తీవ్రతాపం ఉత్పన్నమగుటతో దేవతలు కూడా బాధింపబడసాగిరి. సుంద ఉపసుందుల తపోభంగం కొరకు దేవతలు విలువైన బహుమతులతో అందమైన కన్యలను కూడా పంపారు. కాని ఆ సోదరుడు వాటికి లొంగలేదు. ఆ పైన దేవతలు సుంద ఉపసుందుల భార్యలు, సోదరి మరియు తల్లి ఘోర రాక్షసులచే తరముబడి తమ రక్షణ కొరకు వారి వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లుగా భ్రమను కల్పించిరి. వారి ఆర్తనాదాలను విని కూడా సుంద ఉపసుందులు నిశ్చలముగా ఉండిపోయిరి. అప్పుడు మాయాకల్పిత స్త్రీలు ఒక్కసారిగా అదృశ్యులైరి. చివరకు వరమును అనుగ్రహించుటకు బ్రహ్మదేవుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను. సుంద ఉపసుందులు ఇట్లు కోరికొనిరి. బ్రహ్మదేవా, మేము అన్ని రకాల ఆయుధ జ్ఞానమును పొందదలిచితిమి. మాయాశక్తిని, సాటిలేని బలమును, ఇచ్ఛారూప శక్తిని, చివరికి మేము అమరులము కావలను. బ్రహ్మదేవుడు ఒక్క మీ చివరి కోరికను తప్ప మిగతా వాటన్నింటినీ అనుగ్రహింపగలను. మీరు విశ్వమును జయించుటకు తపమాచరించిరి. ఏమైనను మీ కోరికకు దాదాపు సమానముగా మీరు మరణించు విధానమును మీరే ఎన్నుకున్నట్లుగా అనుమతించెదను అనెను. అప్పుడు సోదరులు, ప్రభు, మేము ఒకరి చేతిలో ఒకరం మాత్రమే మరణించేటట్లుగా మరెవ్వరునూ మా ఇద్దరిని మరోలా వధింపకుండునట్లుగా అనుగ్రహించము అని కోరిరి. సుంద ఉపసుందులను వారి తపస్సును విరమింపచేసేందుకు వారు కోరుకునిన వరాలను బ్రహ్మ ప్రసాదించి తన లోకమునకు మరలిపోయెను. సుంద ఉపసుందులు కూడా తిరిగి వారి గృహాలను చేరుకొనిరి. బంధువులందరూ ఎంతగానో సంతోషించిరి. వారు తమ జటలను కత్తిరించుకొని అందమైన వస్త్రాలను ధరించి రాక్షస సహచరులతో తిని త్రాగి సంతోషముగా జీవింపసాగిరి. ఆ పట్టణంలోని అసురుల ప్రతి గృహము నుండి జయజయధ్వనుడు ఆ పట్టణంలోని అసురుల ప్రతి గృహము నుండి వినపడసాగెను. ఇంద్రియ భోగాలలో మునిగిన అసురులకు కాలం త్వరగా గడిచిపోయినట్లుగా కనిపించెను. సంవత్సరం ఒక క్షణముగా గడిచిపోసాగెను. ఆ తరువాత సుంద ఉపసుందులు త్రిలోకాలను జయింపదలచిరి. వారు బ్రహ్మ నుండి వరాలను పొందిరని ఆ తరువాత సుంద ఉపసుందులు త్రిలోకాలను జయింపదలచిరి. వారు బ్రహ్మ నుండి వరాలను పొందిరని తెలిసిన దేవతలు భయముతో పారిపోయిరి. అలా సుంద ఉపసుందులు ఎంతో సులభముగా ఇంద్రలోకముతో పాటు ఇతర ఊర్ధ్వలోకాలను కూడా జయించిరి. భూలోకాన్ని జయింపదలచినప్పుడు బ్రహ్మవరాల చేత తమ శాపములు ప్రభావము చూపలేవని ఎరిగిన బ్రాహ్మణులు ఆశ్రమాలను విడిచి పారిపోయిరి. ఏనుగుల రూపమును ధరించి సుంద ఉపసుందులు గుహలలో దాగిన ఋషులను వెదికి చంపిరి.
పులులు రూపం ధరించిన మిగిలిన ఋషులను పులుల రూపం ధరించి మిగిలిన ఋషులను మరియు క్షత్రియులను భూమిపై ఒక్కరు కూడా మిగలకుండా వధించి వేసిరి. అలా వేదాధ్యయనము యజ్ఞాలు అంతరించెను. వైశ్యులు దిక్కుతోచక క్రయ విక్రయాలను మానుకొనిరి. వ్యవసాయం నిర్లక్ష్యం చేయబడెను. పాలన లేకుండుటతో గోవులు నశించెను. గ్రామాలు ఎడారులుగా మారెను. భూమి సమస్తము ఎముకలతో నిండిపోయెను. ఎవరైనను బ్రతికి బయటపడినను వారు ఎల్లప్పుడూ జీవితం పట్ల భయముతో జీవిస్తుండిరి. కొంతమంది మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పరిస్థితినంతటిని వివరించిరి. క్షణమాలోచించి బ్రహ్మ ఆ రాక్షస సోదరులను మట్టుపెట్టుటకు ఒక పథకమును రచించెను. బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిపించి అతనితో ఇలా పలికెను: పురుషులందరి హృదయాలను పూర్తిగా మోహించినట్లుగా అతిలోక సుందరిని సృష్టింపమని కోరెను. విశ్వకర్మ బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను. తరువాత అతడు ఎంతో జాగ్రత్తగా ఈ విశ్వమంతటిలోకి శ్రేష్టమైన వస్తువులలో నుండి తిల పరిణామములో తిల పరిమాణములో వాటి అంశలను తీసుకుని త్రిలోక సుందరి శరీరమును నిర్మించెను. బ్రహ్మదేవుడు ఆ ఆకృతికి జీవం పోసి త్రిలోత్తమ అని నామకరణము చేసెను. త్రిలోత్తమ ముకుళిత హస్తాలతో బ్రహ్మకు నమస్కరిస్తూ, ప్రభు, నన్ను సృష్టించుటకు కారణమేమిటో దయచేసి తెలుపగలరు అనెను. బ్రహ్మదేవుడు ఆమెను ఇట్లు ఆజ్ఞాపించెను: కురుక్షేత్రములో నివసిస్తున్నట్టి సుంద ఉపసుందుల వద్దకు వెంటనే వెళ్ళి నీ అద్భుతమైన సౌందర్యముతో వారిని ఆకర్షించుము. వారిని పూర్తిగా నీ నియంత్రణలోకి తెచ్చుకుని వారిరువురి నడుమ విరోధము కలిగించుము. త్రిలోత్తమ బ్రహ్మ ఆజ్ఞను అందుకుని ఆ సభలోని దేవతలు మరియు ఋషులందరికీ ప్రదక్షిణ చేసెను. ఇంద్రుడు మరియు శివుడు మాత్రం తాము చెలించున్నట్లుగా నటిస్తూ తల త్రిప్పుకొనిరి. ఏమైనను శివుడు ఆమెను చూడదలుచుటతో ఆమె తన చుట్టూ ప్రదక్షిణము చేస్తున్నప్పుడు నలువైపులా 4 ముఖాలు ఏర్పడెను. ఇంద్రుడు కూడా త్రిలోత్తమను చూడదలుచుటతో అతనికి శరీరం నిండా 1000 కళ్ళు మొలిచెను. ఇంద్రుడు మరియు శివుడు మాత్రమే కాకుండా ఇతరులందరూ త్రిలోత్తమ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తల త్రిప్పి చూసిరి. ఒక బ్రహ్మదేవుడు మాత్రమే అట్లు చేయలేదు. త్రిలోత్తమ రాక్షసుల వైపునకు పెడుతుండగానే దేవతలు తమ కార్యము నెరవేరినట్లుగా భావించిరి. సుంద ఉపసుందులు త్రిలోకాలను జయించిన పిమ్మట వారితో పోరాడి విజయమును సాధించుటకు ప్రత్యర్థులు లేకపోయిరి. వారు తాము సాధించుటకు మరేమీ మిగులలేదని భావించిరి. వారు జయించిన సంపదతో సుంద ఉపసుందులు దేవతా భోగాలను అనుభవిస్తూ వారి వైభవమును కీర్తించు సౌందర్యవతుల సంపర్కములో సమయము గడుపుతూ ఆనందింపసాగిరి. ఒకరోజు సుంద ఉపసుందులు స్వర్గ సమానమైన ఉద్యానవనములో సేరతీరుతుండగా త్రిలోత్తమ వారిని సమీపించెను. ఆమె ఒక పలుచటి ఎర్రని చీరను ధరించి అంగప్రదర్శన చేస్తుండెను. త్రిలోత్తమ పూలు కోసే వంకతో అక్కడ ప్రవేశించెను. సుంద ఉపసుందలు మద్యము సేవించి ఉండిరి. త్రిలోత్తమ వారిని సమీపించగానే వారు ఆమె అందము పట్ల మోహితులైరి. కామాంధులైన అసురులు ఇరువురును వెంటనే ఆమెను పొందు కోరికతో లేచి నిల్చుండిరి. సుందుడు ముందుగా త్రిలోత్తమ కుడిచేతిని పట్టుకొనెను. సోదరులిరువురు ఆమె తనకు మాత్రమే సొంతమని వాదించుకోసాగరి. బలగర్వముతోనూ ఐశ్వర్యగర్వముతోనూ వారిరువురు ఊగిపోతూ కామముతో త్వరింపబడి దహించుకుపోతుండిరి. దానితో వారు విచక్షణను కోల్పోయి సోదర ప్రేమను పూర్తిగా విస్మరించిరి. ఆమెను నేను ముందు చూచితిని, మరియు ఆమె నాకు మాత్రమే చెందును అని అరుచుకుంటూ భారీ గదలతో ఒకరినొకరు బలముగా కొట్టుకోసాగిరి. సోదరులు ఇరువురు ప్రాణాంతకముగా గాయపడి రక్తములో మునిగిపోయిరి. కొన్ని క్షణాలలోనే ఆ భయంకర రాక్షసులు కూడా నేల కొరిగిరి. దానితో ఇతర రాక్షసులు మరియు వారి స్త్రీలు భయముతో పారిపోయిరి. సుంద ఉపసుందర మరణమునకు త్రిలోత్తమను దేవతలందరూ ప్రశంసించిరి. పిమ్మట బ్రహ్మ ఆమెకు వరమును అనుగ్రహిస్తూ, ఇప్పుడు నీవు స్వర్గములో శాశ్వతముగా ఉండిపోవచ్చును. నీవు ఒక గొప్ప అద్భుతము కనుక ఎవరి దృష్టి నీపైన ఎక్కువసేపు నిలవలేదు అనెను. బ్రహ్మ త్రిలోకాధిపత్యమును తిరిగి ఇంద్రునికి అప్పగించి తన లోకమునకు మరలిపోయెను. చివరకు నారదుడు పాండవులకు, సుంద ఉపసుందులకు వలె మీరు ద్రౌపది కొరకు ఎన్నడనూ పోరాడుకోకుండా ఉండుటకు కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకోవలను అని సూచించెను. తరువాత 5 సోదరులు ఒకరినొకరు సంప్రదించుకుని తమ నడుమ విరోధము చోటు చేసుకోకుండా ఉండుటకు ఒక నియమాన్ని విధించుకునిది. యుధిష్ఠిరుడు నారదునితో, దేవర్షి నియమిత సమయము వరకు ద్రౌపది ప్రతి ఒక్కరి వద్ద ఉండును. దేవర్షి నియమిత సమయం వరకు ద్రౌపది ప్రతి ఒక్కరి వద్ద ఉండును. మా సోదరులలో ఒకరు ద్రౌపదితో ఏకాంతములో ఉన్నప్పుడు ఇతరులు వారిని చూడరాదు. ఎవరైనా తమ సోదరులలో ఒకరు ద్రౌపదితో ఏకాంతములో ఉన్నప్పుడు చూచినచో ఆ వ్యక్తి 12 సంవత్సరాలు అడవులకు వెళ్లి బ్రహ్మచారిగా జీవించవలను అని ప్రతిజ్ఞ చేసిరి. నారదుడు ఆ ఏర్పాటును ఆమోదించి తన ఇచ్ఛాగమనమును కొనసాగించెను.
ఇంద్రప్రస్థము నుండి పాండవులు క్రమముగా అనేక మంది రాజులను తమ సార్వభౌమత్వం క్రిందకు తెచ్చుకునిది. వారి ధర్మబద్ధమైన పాలనలో కురువంశము సుఖసమృద్ధులతో విరాజిల్లెను. ఒకరోజు ఒక దొంగల గుంపు బ్రాహ్మణుని గోవులను అపహరించుకుపోయెను. దానితో అతడు క్రోధితుడయ్యెను. ఆ బ్రాహ్మణుడు రాజభవనమునకు వెళ్లి పాండవులను నిందింపసాగెను. రాజులుగా చెలామణి అయ్యేవారు పౌరుల నుండి వారి ఆదాయములోని 6వ వంతులు పన్నులుగా వసూలు చేసి కనీసం వారికి రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రదర్శన కూడా చేయరు. నా గోవులు అపహరింపబడెను కనుక దొంగలను బంధించి నా గోవులను నాకు తిరిగి అప్పగించుట పాలకుల కర్తవ్యము అని విలపించెను. అతని పలుకులను వినిన అర్జునుడు, బ్రాహ్మణ దుఃఖించుకము. నేను దొంగలను శిక్షించి ఎట్టి ఆలస్యము లేకుండా గోవులను నీకు తిరిగి అప్పగించెదనని హామీ ఇస్తుంటిని. నేను చేత విల్లు ధరించి రథమును అధిరోహించినచో నా నుండి తప్పించుకునే వారు ఉండరు కనుక నేను ఇట్లు హామీ ఇస్తుంటిని అనెను. అర్జునుడు తన అస్త్రశస్త్రాలు ఉంచబడిన భవనంలోకి వెళ్ళవలసి ఉండగా యుధిష్ఠిరుడు అక్కడ ద్రౌపదితో కలిసి ఉండెనని తెలుసుకొనెను. నియమానుసారముగా అతడు అక్కడికి వెళ్ళకూడదు. దానితో అర్జునుడు సందిగ్ధతలో చిక్కుకుని ఇలా ఆలోచించెను. నేను ఆయుధ కక్షలోకి ప్రవేశించినచో నా అగ్రజుని పట్ల అపరాధము చేసిన వాడనగుదును. నియమభంగము చేత 12 సంవత్సరాలు అడవులకు బహిష్కరింపబడుదును. మరోవైపు ఆయుధాలు లేనందున నేను బ్రాహ్మణుడికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకున్నచో యుధిష్ఠిరుడు మరియు నేను ఇరువురము అట్టి నిర్లక్ష్య కార్యమునకు పాపమును మరియు నిందను కూడా పొందెదము. చివరకు అర్జునుడు తన దేహ సుఖాల కంటెను బ్రాహ్మణ సేవ ప్రధానమని నిర్ధారించుకుని కక్షలోకి ప్రవేశించెను. యుధిష్ఠిరుడికి పరిస్థితి క్లుప్తముగా వివరించి తన విల్లంబులను తీసుకుని బయటకు వచ్చి రథమును అధిరోహించెను. అర్జునుడు వెంటనే దొంగలను అడ్డుకుని వారిపై బాణప్రయోగము చేసి బ్రాహ్మణునికి అతని గోవులను తిరిగి అప్పగించెను. అతడు తిరిగి ఇంద్రప్రస్థమును చేరుకోనగానే పౌరులు అతని కార్యనిష్టను స్తుతిస్తూ అభినందించిరి. అర్జునుడు యుధిష్ఠిరుని ఎదుటకు వచ్చి అగ్రజ, నియమానుసారము నేను వెంటనే అడవికి బహిష్కరింపబడుటకు అనుమతింపగలరు అని కోరెను. అట్లు అప్రియమైన పలుకులను వినిన యుధిష్ఠిర మహారాజుకు హృదయములో బాధ కలిగెను. అర్జునుడు అడవులకు బహిష్కరింపబడు ఆలోచనను విరమింపచేయుటకు అతడిని ఒప్పించుటకు ప్రయత్నిస్తూ మహారాజు, సోదర, ధర్మ నిర్వహణ కోరకై కక్షలోకి ప్రవేశించితివి కనుక నీవు అట్లు చేసినందుకు నా పట్ల ఎట్టి అపరాధము జరగలేదు. అంతేకాకుండా అగ్రజుడు తన భార్యతో ఉన్నప్పుడు అనుజుడు అక్కడ ప్రవేశించుటలో దోషము లేదు. అదే అనుజుడు భార్యతో ఉన్నప్పుడు అగ్రజుడు ప్రవేశించుట నిశ్చయముగా దోషపూరితము అనెను. అర్జునుడు బదులిస్తూ సత్యము మరియు విధి నిర్వహణలో రాజీ అనేది ఉండకూడదని మీరెల్లప్పుడూ చెబుతుందురు కనుక నన్ను మన్నించి అనుమతి ఇవ్వవలసినదిగా వేడుకొందును అనెను. దానితో యుధిష్ఠిర మహారాజు వాదింపలేకపోయెను. అప్పుడు అనేక మంది బ్రాహ్మణులతో కూడి అర్జునుడు అరణ్యమునకు బయలుదేరెను. అనేక ప్రాంతాలను దాటి హరిద్వారమును చేరుకుని అక్కడ కొంతకాలము నివసింపదలచెను. బ్రాహ్మణులు యజ్ఞకార్యాలను నిర్వర్తిస్తుండేవారు. అర్జునుడు సంతోషముగా కాలము గడుపుతుండెను. ఒకరోజు అర్జునుడు గంగలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలను విడిచి బయటకు రాబోతున్నట్ట సమయంలో నాగకన్య ఉలూపి మోహాసక్తితో అతడిని తన తండ్రి రాజభవనమునకు లాక్కుపోయెను. అక్కడ హోమాగ్ని రగిలింపబడుటను చూచిన అర్జునుడు తన ప్రాతకాల విధులను పూర్తి చేసుకునెను. అప్పుడు అతడు నీవెవరివి, ఎందుకు ఇంతటి సాహసము చేసితివి, నన్ను ఎక్కడకు తీసుకువచ్చితివి అని ఆమె ప్రశ్నించెను. ఉలూపి తనను పరిచయం చేసుకుంటూ, వీరుడా, నేను ఒక నాగకన్య ఉలూపిని. నీవు గంగలో స్నానమాచరించుటను చూచితిని. నీ ప్రేమలో పడితిని. నా కోరిక తీర్చవలసిందిగా నిన్ను ప్రార్థిస్తుంటిని అనెను. అందుకు అర్జునుడు, నేను 12 పాటు బ్రహ్మచారిగా జీవించదనని ప్రతిన పూనితిని. సుందరి, నా ప్రతిజ్ఞాభంగము కాకుండా నీ కోరిక తీర్చు మరో మార్గమేదైనా ఉండినచో నేను సంతోషముగా అట్లు చేసెదను అనెను. ఉలూపి, అర్జున, నేను మీ నియమమును పూర్తిగా ఎరుగుదును. కోరికతో దరిచేరిన స్త్రీని అంగీకరించుట క్షత్రియుల విధి. ఈ లోకములో నాతో గడిపినచో మీకు ధర్మాచరణ భంగము కాదు. ఏమైనను ప్రతిజ్ఞాభంగము చేత ఏర్పడు ధర్మహాని కంటేను నన్ను అంగీకరించుట చేత ఏర్పడు ధర్మనిరతి ఎంతో గొప్పది. పురుషపుంగవ, నీవు తిరస్కరిస్తే జీవించలేను. దయచేసి నన్ను నిరాకరింపరాదు అనెను. ఉలూపి ప్రార్థనతో జయింపబడిన అర్జునుడు ఆమె కోరికను తీర్చుతూ ఆ రాత్రి ఆమెతో గడిపెను. మరుసటి రోజు సూర్యోదయ సమయమునకు అర్జునుడు ఉలూపితో హరిద్వారమును చేరుకొనెను. ఉలూపి అర్జునుడికి నీటిలో నివసించో జలచరాలన్నింటినీ జయింపగల వరమును ప్రసాదించి తిరిగి వెళ్ళిపోయెను. అర్జునుడు బ్రాహ్మణులతో జరిగిన విషయమంతటిని వివరించి అక్కడి నుండి హిమాలయాలకు పయనమయ్యెను. దారిలో అర్జునుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అనేక పుణ్యనదులలో స్నానమాచరించెను. ఆయా ప్రాంతాలలో అతడు వేలాది గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. తరువాత అర్జునుడు ఇతర ప్రాంతాలలోనూ ప్రయాణిస్తూ కళింగ రాజధానిని చేరుకొనుటచో అతని వెంట వచ్చిన బ్రాహ్మణులందరూ వెనుకకు మరలిపోయిరి.
కొంతమంది సేవకులతో అర్జునుడు ఇతర అనేక పవిత్ర ప్రదేశాలకు యాత్రను కొనసాగించెను. అట్లు కొన్నాళ్లకు అతడు మణిపుర రాజ్యమును కూడా చేరుకొనెను. అర్జునుడు చిత్రవాహన మహారాజు భవనములో ప్రవేశించి అక్కడ విహరిస్తున్నట్టి మహారాజు పుత్రిక అయిన సౌందర్యవతి చిత్రాంగదను చూచెను. అర్జునుడు ఆమెను చూచిన వెంటనే తన భార్యగా చేసుకోదలచెను. దానితో అతడు మహారాజు వద్దకు వెళ్లి తాను క్షత్రియుడనని తన కోరికను తెలియజేసెను. చిత్రవాహన మహారాజు అతని వంశమును గురించి ప్రశ్నించగా అర్జునుడు తాను పాండుపుత్రుడనని తెలిపెను. దానితో మహారాజు తన వంశమును గురించి వివరిస్తూ మా పూర్వీకులలో ప్రభంజనునికి సంతానము కలుగలేదు. సంతానము కొరకు అతడు శివుడిని ఆరాధించెను. కొంతకాలం పిమ్మట శివుడు సంతోషించి మహారాజు కోరికను నెరవేర్చెను. అదే సమయంలో శివుడు మహారాజుతో నీ వంశస్థులందరూ ఒకరిని మాత్రమే సంతానముగా పొందగలరని తెలిపెను. ఆనాటి నుండి ప్రభంజనుని వంశములో ప్రతి ఒక్కరికి ఒక్క పుత్రుడు మాత్రమే కలిగి వంశము కొనసాగుతూ వస్తుండెను. కాని నాకు మాత్రం కుమార్తె జన్మించెను కనుక చిత్రాంగద కుమారుడు మాత్రమే నా తదనంతరము ఈ రాజ్యమును పాలింపవలెనను నిబంధనతో చిత్రాంగదతో నీ వివాహమును నేను అంగీకరించెదను అని తెలిపెను. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదతో 3 సంవత్సరాలు గడిపెను. ఆమెకు ఒక కుమారుడు జన్మించినంతనే అర్జునుడు చిత్రవాహన మహారాజును సమీపించి తనకు సెలవీయవలసినదిగా కోరెను. ఆపై తన సంచారమును కొనసాగిస్తూ అర్జునుడు దక్షిణ మహాసముద్ర తీరమునకు చేరుకొనెను. అక్కడ గొప్ప ఋషుల పేర్లతో 5 పవిత్ర సరోవరాలు కలవు. అక్కడ సమీపంలో అనేక మంది సాధువులు ఉన్నప్పటికిని వారెవరును ఆ సరోవరములో స్నానమాచరింపకపోవుట అర్జునుడి ఆశ్చర్యపరచెను. అర్జునుడు ఆసక్తితో వారిని విచారింపగా ఐదు ఆ సరోవరాలలోని 5 పెద్ద మొసళ్ళు అందులో స్నానమాచరించు వారిని ప్రాణాలతో విడవవని తెలిపిరి. ఋషులు ఋషులు నిలువరించినను అర్జునుడు ధైర్యముగా స్నానమాచరించుటకు ఒక సరోవరములోకి దూకెను. అర్జునుడు నీటిలో ప్రవేశింపగానే ఒక ముసలి అతని కాలును పట్టుకుని లాగెను. దానితో కుంతీపుత్రుడు బలమైన ఆ ముసలిని సులభముగా లాగి ఒడ్డున పడవేశెను. నీటి నుండి బయటపడిన ఆ ముసలి ఆశ్చర్యకరముగా అమూల్యమైన వస్త్రాభరణాలను ధరించిన అందమైన స్త్రీగా మారిపోయెను. ఆమెను అర్జునుడు నీవెవరవు? ఏ పాపకారణము చేత నీవు ఇంతటి హీనస్థితిలో ఉండవలసి వచ్చెను అని విచారించెను. దానితో ఆవిడ ఇలా తెలిపెను. ఓ వీరుడా, నేను వర్గ అను అప్సరసను. ఒకరోజు నేను నా నలుగురు మిత్రురాళ్లతో కలిసి కుబేరుని వద్దకు వెడుతుంటిని. దారిలో ఒక బ్రాహ్మణుడు గొప్ప అందగాడు ఏకాంతముగా వేదాధ్యయనము చేస్తూ కనిపించెను. అతడు తన తేజస్సుతో ఆ ప్రాంతమంతటిని ప్రకాశింపజేస్తుండెను. మేము అతని పట్ల ఆకర్షింపబడి అతని దృష్టిని ఆకర్షించుటకు ప్రయత్నిస్తూ సమీపములో పాడుతూ నర్తింపసాగితిమి. దానితో ఆ బ్రాహ్మణుడు ఆగ్రహముతో మమ్మల్ని 100 సంవత్సరాలు మొసళ్ళుగా మారమని శపించెను. మా యవ్వన సౌందర్యముతో గర్వితులమై అపరాధము చేసితమని క్షమించమని అతడిని ప్రాధేయపడితిమి. చివరకు అతడు మాతో, ఒక మహాశయుడు మిమ్మల్ని నీటి నుండి బయటకు లాగినప్పుడు శాప విముక్తి లభించునని, మీరు నివసించిన సరోవరములు మీ నామాలతో పవిత్ర తీర్థములగును అని సెలవిచ్చెను. పిమ్మట ఆ ఋషికి నమస్కరించి ప్రదక్షిణ చేసి బయలుదేరితిమి. అటు పిమ్మట మేము బ్రాహ్మణుని శాపము గురించి ఆలోచిస్తూ వెడుతూ మహాత్ముడైన నారదముని కలుసుకుంటిమి. నారదుడు అర్జునుడనే వ్యక్తి త్వరలోనే మాకు శాప విమోచనమును కలిగించునని హామీ ఇచ్చెను. నారదుడు తెలిపిన వ్యక్తి మీరే అయ్యుందురు. దయచేసి నా నలుగురు మిత్రురాళ్లకు కూడా శాప విముక్తిని ప్రసాదింపవలసినదిగా వేడుకొందును. అందుకు అర్జునుడు సంతోషముగా అంగీకరించెను. ఉలూపి ఇచ్చిన వరము కారణముగా అర్జునునికి జలచరాల చేత ఎట్టి భయము లేకుండెను. మిగతా 4 మొసళ్లను కూడా ఒడ్డుకు లాగగానే వాటికి కూడా పూర్వపు అప్సరస రూపములు తిరిగి కలిగెను. చివరకు అర్జునుడి నుండి అనుమతి పొందిన ఆ 5గురు అప్సరసలు తన లోకమునకు వెళ్ళిపోయిరి. కొంతకాలం పిమ్మట తిరిగి మరొకసారి చిత్రాంగదను చూడదలిచి అర్జునుడు మణిపూరు నగరమునకు బయలుదేరెను. రాజభవనములో ప్రవేశించిన అర్జునుడు తన కుమారుడు బభ్రువాహనుడు సింహాసనాధీశుడై ఉండుటను చూచెను. కొంతకాలం భార్యతో గడిపిన అర్జునుడు మణిపూరును విడిచి పశ్చిమ మహాసముద్ర తీరములోని పవిత్ర క్షేత్రాల సందర్శనకు వెళ్ళెను. అలా చివరకు అతడు ప్రభాస క్షేత్రమును కూడా చేరుకొనెను. తన ప్రియమిత్రుడు ప్రభాస క్షేత్రము చేరుకొనెను. సమాచారము అందుకొనిన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని కలుసుకొనుటకు బయలుదేరెను. వారిరువురు కలుసుకుని ఒకరినొకరు సఖ్యప్రేమతో ఆలింగనము చేసుకొనిరి. కుశల ప్రశ్నల పిమ్మట అర్జునుడు తాను సందర్శించిన ప్రదేశాల గురించి శ్రీకృష్ణ భగవానుడుకు తెలిపెను. వారిరువురును ప్రభాస క్షేత్రములో కొన్ని రోజులు గడిపిన పిమ్మట రైవతక పర్వతమునకు బయలుదేరిరి.
శ్రీకృష్ణ భగవానుని ఆదేశానుసారము అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడెను. అక్కడ వారిరువురు అనేక వినోద ప్రశస్తలను కూడా కలిసి తిలకించిరి. ఆ రాత్రి మిత్రులిరువురు ఒకే శయ్యపై శయనించిరి. అర్జునుడు తన యాత్రా విశేషాలను వివరిస్తుండగా ఇరువురు నిద్రలోకి జారుకొనిరి. మరుసటి రోజు ఉదయం గాయకులు గానము చేస్తూ వారిని నిద్రలేపిరి. తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన సువర్ణ రథముపై అర్జునునితో ద్వారకకు బయలుదేరెను. అర్జునుడి రాక సందర్భముగా ద్వారక నగరము విశేషముగా అలంకరింపబడెను. అతడిని చూచు ఆసక్తితో వేలాదిగా పురజనులు వీధులలోకి తరలివచ్చిరి. ఈ విధముగా తన మిత్రుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని అపారమైన కృపను తిలకించి అర్జునుడు దివ్య పారవస్యుడయ్యెను. అర్జునుడు దృష్టి భో భో- అర్జునుడు వృష్ణి, భోజ మరియు అంధక వంటి వంశపెద్దలకు తన ప్రణామాలను సమర్పించి శ్రీకృష్ణ భగవానుని అంతఃపుర రాజభవనంలో అతనితో పాటు బస చేసెను. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి సాంగత్యములో సంతోషముగా అనేక రోజులు గడిపెను. వృష్ణి వంశీయులైన యాదవులు రైవతక పర్వతముపై ఒక గొప్ప ఉత్సవమును కూడా ఏర్పాటు చేసిరి. వేలాది జనము తమ భార్యలతో అక్కడకు చేరుకునిరి. సంగీతము మరియు ఇతర ఉత్సవాలతో పాటు బ్రాహ్మణులకు భారీగా దానాలు చేయబడుతుండెను. బలదేవుడు తన సతి రేవతీదేవితో అక్కడకు విచ్చేసెను. ఉగ్రసేన మహారాజు తన 1000 మంది భార్యలతో వచ్చెను. ఉద్ధవుడు, సాత్యకి వంటి ఇతర యాదవ ప్రముఖులందరూ కూడా అందులో పాల్గొనిరి. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు క్షణకాలం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేకపోయిరి. వారిరువురు సర్వత్రా సంచరించసాగిరి. అలా సంచరిస్తూ అర్జునుడు చెలికెత్తల నడుమ సుభద్ర కూర్చుని ఉండుటను చూచి ఆమె పట్ల పూర్తిగా ఆకర్షితుడయ్యెను. అర్జునుడు తన సోదరిని తదేకముగా చూచుటను గమనించిన శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో, ఓ కుంతీపుత్ర, ఏమిటిది? నీ వంటి గొప్ప యోధుని హృదయము మన్మథ బాణాలతో చెదరగలదా? అర్జున, నీవు కోరినచో నీ తరపున నేను మా తండ్రితో సుభద్రను నీకిచ్చి వివాహము జరిపించమని కోరెదను అనెను. కృష్ణ, ఇంతటి గొప్ప సౌందర్యవతి అయిన ఈ కన్య ఎవరిని ఆకర్షింపలేదు? నేను సుభద్రను ఎలా పొందగలనో దయచేసి తెలుపుము. తనను నా భార్యగా చేసుకొనుటకు మానవులకు సాధ్యమైన దేనినైనను నేను చేయుటకు సిద్ధము అని అర్జునుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలిపెను. అర్జున, క్షత్రియులకు స్వయంవర ఏర్పాటు ఆచారముగా కలదు. కానీ అందులో అనిశ్చితి ఉండును. రాకుమారి అభిప్రాయమేమిటో ముందుగా మనకు తెలియదు. కనుక క్షత్రియులు తనకు నచ్చిన కన్యను అపహరించుకుపోయి వివాహము చేసుకుని ఆచారము కలదు. అది కూడా ధర్మసమ్మతమే. ఆమె అభిప్రాయమునకు విడిచిపెట్టినచో ఆమె నిన్ను వరించునని నిశ్చయముగా చెప్పలేము. కనుక సుభద్రను అపహరించుట ఉచితమైన నా సలహా. అర్జునుని కోరికను యుధిష్ఠిరునికి తెలియజేసేందుకు వేగముగా వెళ్ళగల ఒక దూతను అతని వద్దకు పంపిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా సూచించినట్లుగా అర్జునుడు సుభద్రను అపహరించదలచినని ఎరిగిన యుధిష్ఠిరుడు సంతోషముగా అందుకు అనుమతి ఇచ్చెను. సుభద్ర జనకుడు వాసుదేవుడు సుభద్ర జనకుడు వసుదేవుడు కూడా తన అంగీకారమును తెలిపెను. శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదముతో అర్జునుడు కవచము ధరించి నిండుగా ఆయుధాలతో అమర్చబడిన ఒక రథమును అధిరోహించెను. అతడిని చూచిన వారు ఎప్పటికి వలనే అతడు వేటకు బయలుదేరనని భావించిరి. రైవతక పర్వతముపై వివిధ దేవతామూర్తులను అర్చించిన సుభద్ర ద్వారకకు తిరుగు ప్రయాణమయ్యెను. ఒక్కసారిగా అర్జునుడు అక్కడికి వెళ్లి బలవంతముగా సుభద్రను తన రథములోకి ఎక్కించుకుని ఇంద్రప్రస్థము వైపునకు వేగముగా పోనిచ్చెను. అంగరక్షకులు నిస్సహాయులై తిరిగి ద్వారకను చేరుకుని సుధర్మ రాజసభలో విషయమంతటిని ప్రధానాధికారికి తెలియజేసిరి. ఇట్టి ఆందోళనకర వార్తను వినిన ఆ అధికారి భేరీ మ్రోగించెను. అది అందరినీ ఆయుధశాలకు రమ్మని సంకేతము. యాదవ వీరులందరూ తమ అత్యవసర కార్యకలాపాలను కూడా విడిచి రాజసభకు తరలి వెళ్ళిరి. అందరూ గుమిగూడిన పిమ్మట ఆ అధికారి అర్జునుడు చేసిన దుర్మార్గ చర్యను గొప్ప ఆందోళనతో వివరించెను. దానితో సభలో అలజడి ఏర్పడెను. కోపోద్రిక్తులైన యాదవులు విషయమును చర్చింపకుండా తమ ఆయుధాలు మరియు రథాల వైపునకు పరిగెత్త ప్రయత్నించిరి. బలరాముడు వెంటనే లేచి, శ్రీకృష్ణుడు ఇక్కడ మౌనముగా కూర్చుని ఉండగా మీరంతా ఎందుకు ఇలా ఆవేశపడుతుండిరి అంటూ గట్టిగా పలుకుతూ నిలువరించెను. బలదేవుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, కృష్ణ, నీవు ఎందుకు మౌనముగా ఉంటివి? కృతజ్ఞుడైన అర్జునుని ద్వారకలో ఎంతో విలాసముగా వినోదింపజేస్తిమి. మన ఉన్నతమైన ఆతిథ్యమునకు ప్రతిగా అతడు మన సోదరిని అపహరించి మనలను అవమానపరచెను. ఇది సహింపరానిది. అందుకు ప్రతీకారముగా నేను ఒంటరిగానే ఈ ప్రపంచములో కురువంశమంతటిని శాశ్వతముగా నిర్మూలించుతనని ప్రతినబూనుతుంటిని అనెను. అతని ఉద్రేకభరితమైన ప్రసంగమును వినిన వృష్ణి, భోజ మరియు అంధక వంశస్థులందరూ తమ అంగీకారమును గర్జన రూపంలో తెలియజేసిరి. పరిస్థితి కొంత సద్దుమణిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. వీరులారా, నిజమునకు అర్జునుడు మన కుటుంబమును అవమానపరచలేదు. పైగా మన కీర్తిని ఇనుబడింపజేసెను. అర్జునుడు కన్యాదాన పద్ధతి అవమానకర కార్యముగా
నిరుపయోగమైన జంతువును బహుమతిగా ఇచ్చు కార్యముగా భావించెను. ఈ వివాహ పద్ధతిలోని లోపము చేత అర్జునుడు క్షత్రియ ధర్మముకు అనుగుణముగానే సుభద్రను బలవంతముగా అపహరించెను. గొప్ప వీరుల శౌర్య ప్రదర్శన ఎల్లప్పుడూ గౌరవప్రదమైనదిగానే పరిగణింపబడును. అర్జునుడు ఒక ఉన్నత రాజవంశమునకు చెందినవాడు. అంతేకాకుండా అతని పరాక్రమము సాటిలేనిది. కేవలం శివుడు మాత్రమే అతడిని యుద్ధములో జయింపగలడు. కనుక అతడిని నేను గొప్ప యోగ్యుడైన మిత్రునిగాను బంధువుగాను భావించేదను. ఇప్పుడు మనము అర్జునుని సమీపించి సంధి చేసుకుని అతడిని తిరిగి ద్వారకకు తీసుకువచ్చి వివాహమును ఘనముగా జరిపించవలెను. శ్రీకృష్ణుని పలుకులకు యాదవులు శాంతించిరి. శాంతియుతముగా అర్జునుని తిరిగి ద్వారకకు ఆహ్వానించి సుభద్రతో వివాహము జరిపించిరి. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండిపోయెను. యదువంశీయులు అతడిని ఎంతో ఆదరముగా చూచుకొనిరి. అక్కడి నుండి అర్జునుడు తన అరణ్యవాసపు చివరి సంవత్సరమును గడుపుటకు పుష్కరను సుభద్రతో కూడి చేరుకొనెను. అక్కడి నుండి ఇంద్రప్రస్థకు తిరిగి వచ్చిన అర్జునుడు మొదట యుధిష్ఠిరుని తరువాత బ్రాహ్మణులను పూజించెను. ద్రౌపది ఎదుటకు వచ్చిన అర్జునుడిని ఆమె అసూయతో నిందింపసాగెను. నీవు ఇక్కడకు ఎందుకు వచ్చితివి? ఆ వసుదేవుని కుమార్తెతోనే ఎందుకు అక్కడే ఉండకపోయారా? అర్జునుడు ద్రౌపదిని శాంతింపజేస్తూ తన ప్రేమ తప్పక తనకు ఎల్లప్పుడూ లభించునని హామీ ఇచ్చెను. అటు పిమ్మట సుభద్రను ద్రౌపది వద్దకు పంపెను. సుభద్ర తన రాచరికపు వస్త్రాలను, ఆభరణాలను విడిచి గోపస్త్రీ వస్త్రాలను ధరించి మొదట కుంతీదేవికి నమస్కరించెను. కుంతీదేవి ఆమెను ఆప్యాయముగా ఆలింగనము చేసుకుని శిరస్సును ఆఘ్రాణించెను. ఆ పైన ద్రౌపది వద్దకు వెళ్లి గొప్ప వినమ్రతతో ఈ అల్పురాలిని మీ దాసిగా పరిగణించుము అని వేడుకొనెను. సుభద్ర హృదయములో నుండి వచ్చిన ఆ పవిత్రమైన వినమ్ర పలుకులను వినిన ద్రౌపది చెలించుకుపోయెను. దానితో ఆమె వెంటనే లేచి ఆప్యాయముగా సుభద్రను ఆలింగనము చేసుకొనెను. పిమ్మట పాండవులు అందరూ కలిసి పూర్వముకు వలె సుఖసంతోషాలతో శాంతియుత జీవనమును గడపసాగిరి. అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థము చేరుకొనెనని తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు తన అనేక పుత్రులతో బలరామునితో అక్రూర, ఉద్ధవ వంటి ఎంతో మంది యుధువీరులతో కలిసి అక్కడకు బయలుదేరిరి. యాదవులు విచ్చేస్తుండిరని వినిన యుధిష్ఠిరుడు నకుల సహదేవులను వారిని స్వాగతించుటకు పంపెను. కృష్ణ బలరాములు నగరములో ప్రవేశింపగానే వారిరువురిని పూజించుటకు పురజనులు ఎంతో మంది అక్కడకు చేరుకునిరి. బలరామకృష్ణుడు రాజభవనంలో ప్రవేశింపగానే యుధిష్ఠిరుడు వెంటనే వారిని పారవస్యములో ఆలింగనము చేసుకునెను. శ్రీకృష్ణ భగవానుడు తన కంటెను వయస్సులో పెద్దవారైన యుధిష్ఠిరుని మరియు భీమునికి నమస్కరించి అర్జునుడికి, సుభద్రకు మరియు ఇతర పాండవులకు అసంఖ్యాకములుగా అనేక బహుమతులను బహూకరించిరి. శ్రీకృష్ణ బలరాములు మరియు ఇతర యాదవులు కొంతకాలం ఇంద్రప్రస్థములో ఉండిరి. కురువంశస్థులతో కూడి ఉత్సాహముగా రోజులు గడిపిరి. వారందరూ స్వర్గలోకవాసులుగా గోచరించిరి. కొన్నాళ్లకు బలరాముడు మరియు ఇతర యాదవులు పాండవులు అందించిన అనేక బహుమతులతో ద్వారకను తిరిగి చేరుకొనిరి. ప్రియమిత్రుడైన అర్జునుడితో మరికొంత కాలం గడపదలిచిన శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అక్కడే ఉండిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ అధిక సమయమును పాండవులలో సంచరిస్తూ క్షత్రియోచితమైన వినోద క్రీడగా వేటను కలిసి అభ్యసించేవారు. కొంతకాలముకు సుభద్ర ఒక కుమారునికి జన్మనిచ్చెను. అతనికి అభిమన్యుడు అని నామకరణము చేసిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా జన్మ సంస్కార వేడుకలను జరిపించెను. అభిమన్యుడు ఎదుగుతూ అటు శ్రీకృష్ణ భగవానునికి ఇటు పాండవులకు ఎంతో ప్రియమయ్యను. యువకునిగా ఎదుగుతూ అభిమన్యుడు తండ్రి వద్ద అస్త్రవిద్యతో పాటు ఇతర వేదజ్ఞాన శాఖలలోనూ పూర్తి నిష్ణాతుడయ్యెను. అయితే ద్రౌపది తన 5గురు భర్తల ద్వారా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బాలునికి జన్మనిస్తూ ద్రౌపది తన 5గురు భర్తల ద్వారా ఒక్కొక్క బాలునికి జన్మనిస్తూ 5గురు పుత్రులకు తల్లి అయ్యెను. యుధిష్ఠిరుని ద్వారా కలిగిన పుత్రుడు శత్రువుల చేత ప్రయోగింపబడిన ఆయుధాలను వింధ్యపర్వతమునకు వలె అడ్డుకొనునని అతనికి బ్రాహ్మణులు ప్రతివింధ్యునిగా నామకరణము చేసెను. భీముడు 1000 సోమయాగాలను చేసి కుమారుని పొందుట చేత సుతసోముడు అయ్యెను. అర్జునుడు అరణ్యవాస సమయములో సాధించిన అనేక ఘనకార్యాల పిమ్మట జన్మించుట చేత ద్రౌపది అతని కుమారునికి శృతకర్మగా నామకరణము చేసిరి.
నకులుడు తన కుమారునికి తన వంశంలోని ఒక పూర్వజుని పేరు శతానికుడిగా మరియు సహదేవుని కుమారుడు కృత్తిక నక్షత్రములో జన్మించుట చేత కార్తికేయుని నామాలలో ఒకటైన శృతసేనుడు అయ్యెను. ధౌమ్యుడు 5గురు బాలుర జన్మ సంస్కారాలను మొదలుకొని ఉపనయనము వంటి అన్ని వైదిక సంస్కారాలను జరిపించెను. తమ కులగురువు వద్ద వేదాధ్యయనము పూర్తి చేసుకుని పిమ్మట ద్రౌపది 5గురు పుత్రుడు అర్జునుని నుండి అస్త్రవిద్యను అభ్యసించిరి. అనేక మంది ప్రజ్ఞావంతులైన అసాధారణ కుమారులు కలుగుట చేత పాండవులు ఎంతగానో ఆనందించిరి. యుధిష్ఠిర మహారాజు ఇంద్రప్రస్థములో ఉండి రాజ్యపాలన చేస్తుండగా సోదరుడు ఇతర రాజ్యాల రాజులను జయిస్తూ సామ్రాజ్యమును విస్తరింపజేసిరి. యుధిష్ఠిర మహారాజు ధార్మిక సూత్రాలకు ప్రతీకగా నిలిచే తన తండ్రి ధర్మరాజుకు వలె ఉత్తముడగుట చేత జనులు అతనిని పాలనలో, రక్షణలో, మార్గనిర్దేశములో సుఖశాంతులతో జీవించిరి. శ్రేష్ఠులు, ఉత్తములు ఆచరించు కర్మలనే సామాన్యులు ఆచరిస్తారనేది అందరూ ఎరుగుదురు. యుధిష్ఠిర మహారాజు ప్రభావముతో సామంతరాజులందరూ ధర్మపరాయణులై దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తియుక్త సేవలో నెలకొనిరి. అతని పట్ల ఆప్యాయత చేత ఇంద్రప్రస్థ జనుడు యుధిష్ఠిర మహారాజును సందర్శిస్తూ ఎల్లప్పుడూ ఆనందిస్తుండిరి. జనులు కోరుకున్నది ఏదైనను ధర్మవిరుద్ధము కానిచో దానినే అతడు చేయ ప్రయత్నించేవాడు. యుధిష్ఠిర మహారాజు ఎన్నడూను ఎవ్వరిని అవమానించుట లేక అసంతృప్తిపరచుట కూడా చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ అతని పలుకులు సత్యములు, అర్థవంతములు మరియు ప్రియము కలిగించేవిగా ఉండేవి. గ్రీష్మ ఋతువు ఆరంభమైన పిమ్మట ఒకరోజు మిత్రులతో కలిసి విహారయాత్రకై యమునకు వెడదామని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కోరెను. దానితో వన్య ప్రదేశములో అనేక సౌకర్యాలతో నిర్మింపబడిన విశ్రాంతి భవనాలకు ద్రౌపది, సుభద్ర మరియు అనేకమైన ఇతరులతో కూడి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు బయలుదేరెను. అక్కడకు చేరుకుని ప్రతి ఒక్కరూ ఆనందముతో గానము చేస్తూ నర్తింపసాగిరి. కొంత సమయం పిమ్మట ఆప్తమిత్రులైన శ్రీకృష్ణార్జునుడు అడవిలోని ఒక నిర్జన ప్రాంతము చేరుకుని సంభాషించుకోసాగిరి. అప్పుడు అక్కడకు హఠాత్తుగా ఒక అజ్ఞాత బ్రాహ్మణుడు వారి ఎదుటకు వచ్చెను. బంగారు వర్ణములో కమలపత్రాల వంటి కన్నులతో ఎత్తైన బ్రాహ్మణుడు చిరిగిన వస్త్రాలతో జటలతో ఉన్నప్పటికీ ఎంతో శోభాయమానముగా ప్రకాశిస్తుండెను. అతడిని స్వాగతిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు వెంటనే లేచి అతడిని గూర్చి విచారించుటతో ఆ బ్రాహ్మణుడు, నేను ఈ అడవిలో నివసించు వాడను. మిక్కిలి భోజన ప్రియుడనైనందున తృప్తి చెందునట్లుగా నాకు భోజనమును ఏర్పాటు చేసెదరని లోకములోకి శ్రేష్ఠులైన మిమ్మలను సమీపించి తిని అనెను. అర్జునుడు, బ్రాహ్మణవర్య, అది మాకు సాధ్యమైనచో తప్పక మిమ్మలను అన్ని రకములుగా సంతృప్తిపరచుటకు ప్రయత్నించదము. ఇప్పుడు మీరు మాకు ఎటువంటి ఆహారం కావాలనో దయచేసి తెలుపగలరు అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ వీరాగ్రేసులారా, నేను కోరుకునేది సాధారణ భోజనము కాదు. నిజమునకు నేను అగ్నిదేవుడను. నేను ఖాండవ వనమును పూర్తిగా భక్షింపదలచిని తిని, కాని ఈ వనము ఇంద్రుని రక్షణలో కలదు. నేను ఇది వరకు అనేకసార్లు నా మంటలతో దీనిని మృంగుటకు ప్రయత్నించితిని. ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు అనే నాగుడు తన కుటుంబముతో మిత్రులతో ఇక్కడ నివసిస్తుండట చేత నా ప్రయత్నాలన్నింటినీ ఇంద్రుడు భగ్నము చేసెను. ఇప్పుడు మీరు ఇంద్రుడు వర్షము కురిపించకుండా నిర్వరిస్తూ ఈ అడవిలో నివసించు జీవులు తప్పించుకోకుండా చూచినచో నేను ఆశించు లక్ష్యాన్ని సాధింపగలను అనెను. జనమేజయ మహారాజు, అగ్ని ఏ కారణము చేత ఖాండవనమును భక్షింపదలచినో ఎరుగదలచినందున వైశంపాయనుడు కూడా పూర్వ వృత్తాంతమంతటిని ఈ క్రింది విధముగా తెలియజేసెను. అయితే ఒకప్పుడు శ్వేతకి అను ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఎల్లప్పుడూ యజ్ఞములు చేయ సంకల్పించేవాడు. అతడు నిర్వహించిన యజ్ఞాల ధూపముతో బ్రాహ్మణులు దాదాపు అలసిపోయిరి. ఏమైనను మరింకొన్ని యజ్ఞాలను చేయదలచి అతడు బ్రాహ్మణులను సంప్రదించినప్పుడు వారు శివుని సమీపింపవలసినదిగా సూచించిరి. అతడు అచంచలమైన ఏకాగ్రతతో చేతులను పైకెత్తి దృఢమైన సంకల్పముతో శివుడిని ఆరాధించెను. చివరకు 6 మాసాల పిమ్మట శివుడు ప్రసన్నుడై అతడి ఎదుట ప్రత్యక్షమయ్యెను. శ్వేతకి యజ్ఞ నిర్వహణలో తనకు సహాయము చేయవలసినదిగా కోరగా శివుడు తాను ఇది వరకు ఎన్నడూనూ అట్టి కార్యములను నిర్వహింపలేదని తెలిపి నిరాకరించెను. కాని తన అంశతో ఆవిర్భవించిన దూర్వాస మహర్షిని అతనితో పంపెను. దానితో 100 సంవత్సరాలకు ఆ మహాయజ్ఞం సమాప్తమయ్యెను. కాని మహారాజు శ్వేతకు అర్పించిన నేతిల ధారలను సేవించుటతో అతని ఆకలి మందగించి అజీర్తితో అనారోగ్యం పాలయ్యెను.
దానితో ఇక యజ్ఞాలలో సమర్పించిన ఎట్టి హవిస్సులను అంగీకరింపలేక పోయెను. అగ్ని పాలిపోయి తేజస్సు క్షీణించెను. అగ్ని బ్రహ్మదేవుని సమీపించి, ప్రభు శ్వేతకి యజ్ఞాహుతుల చేత అధిక మొత్తములో నేతిని ఆరగింపవలసి వచ్చెను. దానితో తీవ్ర అనారోగ్యం పాలైతిని. నా శక్తి చాలా వరకు క్షీణించెను. నేను తిరిగి పూర్వముకు వలె స్వస్థుడొకటుకు దయచేసి ఏదైనా మార్గమును చూపుము అని అర్థించెను. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, చింతింపకుము. నీవు తప్పక నీవు తప్పక నీ పూర్వ తేజస్సును తిరిగి పొందగలవు. పూర్వం దేవతల కోరికతో నీవు ఖాండవ్వనమును భక్షించితివి. ఆనాటి నుండి ఆ అడవి తిరిగి మరలా ఇప్పుడు వృద్ధి చెంది దేవతల శత్రువులైన అనేక మందికి నివాస స్థానమయ్యెను. నీవు తిరిగి ఖాండవ వనమును భక్షింపగలిగితే అక్కడి ఔషధ మొక్కలతో అజీర్తి తొలగి తిరిగి స్వస్థత చేకూరగలదు అని ఆశ్వాసన కలిగించెను. బ్రహ్మదేవుడు ఆదేశానుసారము అగ్ని వాయుదేవుని వెంటబెట్టుకుని ఖాండవ వెళ్ళెను. ఆ ప్రాంతమంతటా వెంటనే మంటలు చెలరేగెను. ఏమైనను ఆ అడవిలో నివసిస్తున్నట్టు జీవులన్నీ వేలాది ఏనుగులను తమ తొండములతో నీరు తెచ్చుటకు పంపెను. మిగతా జీవుల సహాయముతో ఏనుగులు ఆ మంటలను ఆర్పివేయగలిగెను. అటు పిమ్మట మరో 6 సార్లు అగ్ని ఖాండవోనమును దహించుటకు ప్రయత్నింపగా ప్రతిసారి ఏదో రకముగా ఇంద్రుని చేత అగ్ని ఆర్పబడెను. చివరకు నిరాశ చెందిన అగ్ని తిరిగి బ్రహ్మను కోరుకుని తాను చేసిన ప్రయత్నములన్నీ విఫలమైనట్లుగా వివరించెను. క్షణమాలోచించి బ్రహ్మ అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణార్జునులను ఆశ్రయించమని సూచించెను. ఎట్టి ఆలస్యము చేయకుండా అగ్ని బ్రాహ్మణుని రూపములో శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు ఉన్నట్టు ప్రదేశమునకు వెళ్ళెను. అగ్ని ప్రార్థనను వినిన అర్జునుడు, నీవు తృప్తి చెందినంత వరకు ఆహారమును సమకూర్చెదను అని వాగ్దానము చేసినందున దేవతలతో కూడా తలపడుటకు సిద్ధమయ్యెను. కాని నీవు నా శక్తిని పూర్తిగా తలుచుకున్నచో నీవు తెలుసుకోవలసినదేమనగా, ఇప్పుడు నా బాహుబలముకు సరిపడు విల్లు నా దగ్గర లేదు. అంతేకాకుండా నా బాహుబలమును పూర్తిగా వినియోగింపదలచినచో తరిగిపోనన్ని బాణాలను అందించే తూణీరాలు కూడా అందుకు కావలెను. బాణాల బరువును మోయగలిగే రథము ఒకటి కావలెను. ఇప్పుడు నా వద్ద ఉన్నట్టి రథములో కావలసిన ఆయుధాలను తీసుకువెళ్ళగలిగే అవకాశము లేదు. అగ్నిదేవ, శ్రీకృష్ణుని అపార శక్తికి తగినట్లుగా అతనికి కూడా ఒక ఆయుధం అవసరం. నీవు తగిన సామగ్రిని సమకూర్చగలిగితే ఖాండవన భక్షణలకు నేను సంతోషముగా తోడ్పడగలను అనెను. అగ్ని ఏకాగ్ర చిత్తముతో వరుణుని ధ్యానింపనారంభించును. అగ్ని తనను ఆహ్వానిస్తుండేనని గ్రహించిన వరుణుడు వెంటనే అక్కడికి వెళ్ళెను. అగ్నిదేవుడు వరుణుని ఉచిత రీతిలో సత్కరిస్తూ, వరుణదేవ, దయచేసి పూర్వము సోముని నుండి నీవు పొందిన గాంధీవమును, అక్షయ తూణీరాలను, దివ్యరథమును నాకు అనుగ్రహింపుము. అంతేకాకుండా శ్రీకృష్ణునికి సుదర్శన చక్రమును ప్రసాదించమని కూడా ప్రార్థిస్తుంటుని. దానితో నేను అర్జునుని ముందుంచిన బృహత్ కార్యమునకు తోడ్పడగలడు అనెను. అందుకు వరుణుడు సంతోషముగా అంగీకరించెను. మొదట అతడు ఆయుధాలన్నింటిలోకి ప్రధానమైన గాంధీవమును అగ్నికి అందజేసెను. అది 1,00,000 సాధారణ విల్లులకు సమానము. ఆ తరువాత అక్షయ తూణీరాల ద్వయాన్ని కూడా అగ్నికి అందించెను. ఆ పైన విశ్వకర్మ నిర్మించిన అద్భుత రథమును స్మరించగా అది కూడా అక్కడ ప్రత్యక్షమయ్యెను. ఎవరునూ దానివైపు దృష్టి సారింపలేనట్లుగా ప్రకాశిస్తుండెను. అర్జునుడు ఆ దివ్యరథమును చుట్టూ ప్రదక్షిణ చేసి గాంధీవమును చేతపట్టుకుని దానిని అధిరోహించెను. అప్పుడు అతను ముల్లోకాలలోనూ తాను ఎవరితోనైనా యుద్ధము చేసేందుకు సామర్థ్యమును కలిగినట్లుగా భావించెను. ఆ అగ్ని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి సుదర్శన చక్రమును మరియు కౌమోదకి గదను కూడా అందించెను. ఆ గదను విసిరినప్పుడు ఉరుములా గర్జించును. నిజమునకు ఆ రెండూ అతని శాశ్వత ఆయుధాలైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు సంతోషముగా వాటిని అంగీకరించెను. అర్జునుడు అగ్ని తన కార్యమును ఆరంభించమనెను. అగ్ని తన సర్వభక్షక రూపమును ధరించి ఖాండవ వనమంతటిని వంటలతో ఆక్రమించెను. అన్ని వైపుల నుండి భయంకర దావాగ్ని రగులుకొనుడని గుర్తించిన జీవులన్నీ భీతెల్లెను. మంటల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించిన వాటిపై కృష్ణార్జునుడు తమ బాణాలను సంధించిరి. అరణ్యమంతయు అధికాధికముగా మంటల్లో మునిగిపోగా వేలాది జీవులు భయముతో అటు ఇటు పరిగెత్తసాగెను. కొన్ని తమ తల్లిదండ్రులను, కొన్ని తమ శిశువులను పెనవేసుకునెను. నిస్సహాయులైన బంధువులను విడువలేక కొన్ని దావాగ్నిలో దగ్ధమయ్యెను. అసంఖ్యాక జీవులు గొప్ప వేదనతో నేలపై పడి పొర్లాడుతూ భస్మమయ్యెను. తీవ్రమైన వేడితో ఆ వనములోని సరస్సులలో నీరు ఎగిరి
అందులోని జలచరాలు, చేపలు, తాబేళ్లు నశించెను. పక్షులు పైకి ఎగురుతూ దావాగ్ని నుండి బయటపడుటకు ప్రయత్నింపగా అర్జునుని బాణాలు వాటిని కూల్చివేసుటతో తిరిగి మంటల్లో చిక్కుకొనెను. జీవులన్నీ గొప్ప అలజడికి గురయ్యెను. మంటలు ఆకాశమును తాకుతున్నట్లుగా తన జ్వాలలను ప్రసరింపగా దేవతలు భయపడి పరిస్థితిని వివరించుటకు ఇంద్రుని చేరుకునిరి. ఇంద్రుడు మంటలను నర్పుటకు దట్టమైన మేఘాలను సమూహమును పంపెను. మేఘాలు నీరు భూమిని చేరునంతలో ఆవిరిగా మారిపోసాగెను. అది చూచి ఆగ్రహించిన ఇంద్రుడు మరింత బలమైన మేఘాలను పంపెను. ఆ తరువాత పైనుండి మెరుపులు మెరువగా క్రింద దట్టమైన పొగ అలముకొనెను. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను వినియోగించి వనమంతటా ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా పడకుండా గొడుగుల ఆకాశమంతటిని బాణాలతో కప్పివేసెను. అలా వర్షం మంటలకు ఆర్పలేకపోయెను. అలా వర్షము మంటలను ఆర్పలేకపోయెను. అట్లే క్రింద ఒక్క జీవి కూడా మంటల నుండి తప్పించుకోలేకపోయెను. అగ్ని కాండవవనమును భక్షిస్తున్నట్టి సమయములో ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు కురుక్షేత్రంలో ఉండెను. ఏమైనను అతని పత్ని మరియు పుత్రుడైన అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుపోయెను. అశ్వసేనుడు తప్పించుకొనుటకు ప్రయత్నించగా అర్జునుని బాణాలు అతడిని నిలువరించెను. తక్షకుని భార్య తన కుమారుని రక్షించుకొనుటకు తలను మొదలుకొని తోక వరకు అతడిని నోటితో కరచి పట్టుకుని ఒక్కసారిగా ఆకాశములోకి ఎగిరెను. అశ్వసేనుని తల్లి ఆకాశములలో ఎగురుటను చూచిన అర్జునుడు బాణాలతో ఆమె తలను ఛేదించెను. అది గమనించి ఇంద్రుడు ఒక ప్రచండ వడగళ్లతో అర్జునుని కుదిపివేసెను. అర్జునుడు తాత్కాలికముగా స్పృహ కోల్పోయెను. దానితో అశ్వసేనుడు సురక్షిత ప్రాంతమునకు ఎగిరిపోయెను. అర్జునుడు తిరిగి స్పృహలోకి వచ్చి జరిగిన విషయమంతటినీ గ్రహించి ఇంద్రునిపై ఆగ్రహించెను. ఇంద్రుడికి సవాలు విసురుతూ అర్జునుడు ఆకాశములోకి అనేక రకాల తీక్షణమైన బాణాలను విడిచెను. ఇంద్రుడు కూడా పోరాడదలచి వృష్టిని, ప్రచండ వాయువును, గొప్ప ఉరుములను మరియు మెరుపులను సృష్టించే ఒక అస్త్రమును ప్రయోగించెను. అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలన్నింటినీ చెల్లాచెదురు చేయగా క్షణాల్లోనే ఆకాశము నిర్మలమయ్యెను. ఆటంకములు లేకుండా కాండవనమును భక్షించుటకు వీలు కల్పించిన అర్జునుని పట్ల అగ్ని ఎంతగానో హర్షించెను. ఆపై గరుడ జాతికి చెందిన అనేక పక్షులు నాగుల గుంపు ఆకాశములో మెరిసెను. దానితో కృష్ణార్జునుడు వాటినన్నింటినీ తమ బాణాలతో తెగ నరుకగా అవి మంటల్లోకి పడిపోయెను. అటు పిమ్మట అనేక అసురులు, యక్షులు, రాక్షసులు వారి ఆయుధాలను విసురుతూ కృష్ణార్జునుల వైపునకు పరిగెత్తిరి. అర్జునుని బాణాలతో ప్రతిదాడి చేయగా శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును విడిచెను. అలా ఆ వారందరి తలలు తెగి నేలబడెను. ఈలోపు ఇంద్రుడు ఐరావతమునెక్కి ఇతర ప్రధాన దేవతలతో కూడి వజ్రాయుధముతో అక్కడకు చేరుకునెను. యముడు తన గదను త్రిప్పగా వరుణుడు తన వరుణ పాశమును తీసుకునెను. కుబేరుడు గదతో రాగా స్కందుడు బల్లెమును జులిపించెను. అశ్విని కుమారుడు దేదీప్యమానమైన మొక్కలను ఆయుధాలుగా తెచ్చిరి. సూర్యుడు తీవ్ర శూలముతోనూ, మృత్యువు భయంకరమైన గండ్రగొడ్డలతోనూ వచ్చిరి. వీరు మాత్రమే కాకుండా మరుత్తులు, రుద్రులు, వసువులు, విశ్వదేవులు మరియు సాధ్యులు కూడా అందరూ తోడేరి. అందరూ కలిసి చేతిలో విల్లు పట్టుకుని ఎదురు చూస్తున్న శ్రీకృష్ణార్జునుల వైపునకు దూసుకువెళ్ళిరి. దేవతల బాణాలను విడవగానే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అసంఖ్యాక బాణాలను వారిపై విడవగా అవి విరోధులను యుద్ధభూమి నుండి బయటకు తరిమివేసెను. ప్రతీకారముగా ఇంద్రుడు వడగండ్ల వానను కురిపించగా అర్జునుడు సునాయాసముగా వాటిని తన బాణాలతో ఖండించెను. ఇంద్రుడు కోపోద్రిక్తుడై అర్జునుని సంహరింపదలచి మందర పర్వత శిఖరమును పెకలించి అతని పైకి విసిరెను. అర్జునుడు దానిని తన బాణాలతో కొట్టగా పెద్ద పెద్ద బండశిలలు మండుతున్న అడవిలో పడుటతో అనేక జీవాలు చూర్ణమయ్యెను. బండశిలలు పడుతున్నందున దానవులు, రాక్షసులు, నాగులు మరియు పుణ్యప్రాణులు తమ ప్రాణాలను శిలల నుండి కాపాడుకొనుటకు అటు ఇటు పరిగెత్తసాగెను. కొన్ని జీవులు అన్ని వైపుల నుండి దావాగ్ని చెలరేగుటను చూచి తప్పించుకున ప్రయత్నించినను గ్రహించి కృష్ణార్జునులకు బలి అయ్యేదమని ఏమీ చేయలేక బిగ్గరగా విలపిస్తూ తాణువుల్లా మిగిలిపోయెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును విడువగా దానవులు, రాక్షసులు, నాగులు మరియు జంతువులు ఖండఖండములుగా నరకబడుటతో అగ్ని వాటిని భక్షించెను. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు తన చక్రమును పదే పదే ప్రయోగించెను. అతని భయంకర ముఖమును చూచి దేవతలు కూడా భయపడిరి. భయముతో పారిపోతున్నట్టు దేవతలను చూచి కృష్ణార్జునుల పరాక్రమమునకు ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడెను. అప్పుడు ఆకాశవాణి, ఇంద్రా, నీవు నీ మిత్రుడు తక్షకుని గురించి చింతింపవద్దు. అతడు ఇప్పుడు కురుక్షేత్రములో ఉండెను. కృష్ణార్జునుల అజేయులని ఎరుగుము. వారు సాక్షాత్తు నరనారాయణులు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు, జగత్పతి. ఇక కాండవనమును రక్షించు ప్రయత్నమును విరమించుము. ఈ విధ్వంసము విధి నిర్ణయము అని ప్రకటించెను.
ఇంద్రుడు ఆకాశవాణిని ఉన్నత ప్రామాణముగా భావించి విరోధమును విడిచి ఇతర దేవతలతో కూడి తిరిగి మరలిపోయెను. విరోధులు వెనుతిరిగి వెనుదిరిగి పోవుటను చూచిన కృష్ణార్జునులు సంతోషముతో హర్షధ్వానాలు చేసిరి. ఆ తరువాత ఆటంకము లేకుండా ఖాండవ్వనములోని జీవులను సంహరింపనారంభించిరి. అలా జీవులన్నీ అగ్నికి ఆహుతి అయ్యెను. మంటలు మింటికి ఎగిసి మంటలు మింటికి ఎగిసి పడుతుండెను. మయుడు అనే దానవుడు తప్పించుకొన ప్రయత్నించుటను శ్రీకృష్ణ భగవానుడు చూచెను. వాయువుచే తోలబడుతున్నట్టి రథమును అధిరోహించి అగ్ని సాకార రూపములో దానవుని వెంటాడుతుండెను. శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రమును ప్రయోగించుటకు సన్నద్ధమగుటను చూచిన మయుడు తన ప్రాణముపై ఆశను విడిచి చివరకు అర్జునుని ఆశ్రయించెను. దానవుడు దయను అర్థింపగా అర్జునుడు అతని రక్షణ కొరకై అభయమిచ్చెను. అది వినిన శ్రీకృష్ణ భగవానుడు మరియు అగ్ని ఆ దానవునిపై దాడిని విరమించెను. దానితో అతడు బ్రతికిపోయెను. అగ్ని 15 రోజుల వరకు ఖాండవనమును దహింపసాగెను. 6 జీవాలు తప్ప మిగిలిన జీవులన్నీ దావాగ్నికి ఆహుతి అయ్యెను. అవి అశ్వసేన, మయుడు, 4 సారంగ పక్షులు. ఒకప్పుడు మందపాలుడు అనే ఋషి కఠిన తపస్సునాచరించి పితృలోకమును సాధించెను. కాని అక్కడకు చేరుకున్న అతడు ఆశ్చర్యకరముగా ప్రవేశము నిరాకరింపబడెను. ఆ తరువాత పితృదేవతలు ఇట్లు వివరించిరి. జీవులన్నీ పితృలకు రుణపడి ఉందురు. ఏమైనను నీవు బ్రహ్మచారిగా ఉండి పితృరుణము తీర్చుకొనుటకు సంతానము పొందలేదు. ఆ కారణము చేత నీకు ప్రవేశము నిరాకరింపబడెను. కనుక సంతానమును పొందమని నీకు సూచిస్తుంటిమి. దానితో నీవు నీ పుణ్య ఫలితాలను ఆనందింపవచ్చు అనిరి. అది వినిన మందపాలుడు స్వల్ప సమయములోనే అధిక సంతానమును ఎలా పొందవలనని ఆలోచించెను. చివరకు పక్షిరూపమే అందుకు తగినదని నిర్ణయించుకొనెను. మందపాలుడు సారంగ పక్షి రూపం ధరించి జరిత అనే మరొక ఆడ సారంగ పక్షితో జతకూడి 4 కుమారులను పొందెను. ఆ నలుగురు ఇంకనూ గుడ్ల రూపములో ఉండగానే అతడు జరితను విడిచి మరో ఆడపక్షి లపితతో సుఖించసాగెను. అలా ఆ 4 గుడ్ల సంరక్షణ ఒంటరిగా జరితకు చూచుకోవలసి వచ్చెను. ఆ 4 గుడ్ల లోపల 4 ఋషుల పిండాలు కలవు. లపితతో విహరిస్తున్నట్టి మందపాలుడు గాండవ్వనమును భక్షిస్తున్నట్టి అగ్నిని చూచెను. తన 4 శిశువుల సంక్షేమము నాశించి మందపాలుడు అగ్నిని స్తుతిస్తూ అతనికి ప్రీతి కలిగించెను. దానితో అగ్ని ఏమి కావలనని ప్రశ్నింపగా సారంగ పక్షి రూపములోని మందపాలుడు అగ్నిదేవ గాండవ్వన భక్షణ సమయములో దయచేసి నా 4 కుమారులను విడిచివేయము అని కోరెను. అగ్ని అందుకు సమ్మతించెను. అటు పిమ్మట అతడు సమస్తమును భక్షింపసాగెను. అప్పటికి మందపాలుని 4 కుమారులు ఉన్నట్టి గుడ్లు పొదగబడి శిశుపక్షుల రూపములో ఉండిరి. వాపిస్తున్నట్టి దావాగ్నిని చూచి వారు విపరీతముగా భయపడసాగిరి. జరిత కూడా భయపడెను. తన కుమారుడు ఇంకను ఎగుర నేర్వనంతున తాను ఆ 4 తీసుకుని సురక్షిత ప్రాంతములకు వెళ్లదలిచెను. తప్పించుకునే మార్గము లేక జరిత బిగ్గరగా రోదింపనారంభించెను. ఋషులైన శిశుపక్షులు మాతా నీవెందుకు రోదిస్తుంటివి? మమ్మల్ని విడిచి నీ ప్రాణాలను కాపాడుకునుము. తరువాతి కాలములో నీవు తిరిగి సంతానమును పొంది నీ వంశమును కొనసాగించుము అనెను. జరిత ఒక ఎలుక కన్నమును చూచెను. ఆమె తన కుమారుడితో మీరు వెంటనే ఈ బిలములోకి ప్రవేశించినచో నేను దానిని బయట నుండి మూసివేసెదను. దావాగ్ని నశించిన పిమ్మట తిరిగి తెరిచెదను. అప్పుడు మీరు బయటకు రావచ్చును అనెను. శిశుపక్షుడు మమ్మల్ని మేము రక్షించుకున్న విషయములో మేమింకనూ పరిస్వారము. మేము బిలములోకి ప్రవేశిస్తే మాంసాహారి అయిన ఎలుక మమ్మల్ని తప్పక భక్షించును. క్షుద్రమైన ఎలుకకు ఆహారమొకట కంటెను పవిత్రమైన అగ్నికి ఆహుతి అయి మరణించుట ఉత్తమము అనెను. జరిత మీరు భయపడనవసరము లేదు. ఈ రోజు ఒక పెద్ద డేగ ఆహారము కొరకు బయట తిరుగాడుతున్న ఎలుకను ఎత్తుకు వెళ్ళేట్లను నేను చూసితిని. కనుక వెంటనే బిలములోకి ప్రవేశించుము అనెను. శిశువులు ఆ రంధ్రములో ఇతర ఎలుకలు ఉండవచ్చును. అంతేకాకుండా ఈ గాలులు మనలను దావాగ్ని నుండి దూరముగా త్రోసివేయిస్తున్నది. కనుక మనం రక్షింపబడే అవకాశం అధికముగా ఉండెను అనెను. ఆ విధముగా కుమారుడు తల్లిని ఎగిరిపోయి తప్పించుకోమని మరియు తల్లి కుమారులను రంధ్రములో ప్రవేశించమని ఒకరిని మరొకరిని ఒప్పించుటకు ప్రయత్నించిరి. చివరకు 4 కుమారులు మాత మా గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంటివి? మేమెన్నడను నీకు ఎట్టి లాభమును చేకూర్చలేదు. నిజమునకు ఎవరికి ఎవరమో నీవెరుగువు అనిరి. ఈ జ్ఞాన పలుకులను వినిన జరిత అయిష్టముగానే ఎగిరిపోయిను. అటు పిమ్మట అగ్ని మందపాలుని కుమారులను సమీపిస్తుండగా మొదట జన్మించిన జరితారి జ్ఞాని మరణముకు ఎన్నడను భయపడడు అనెను. ద్వితీయ కుమారుడు సారిస్త్రుక్కు నీవు గొప్ప ధైర్యవంతుడువు. మృత్యువుకు భయపడిన వారు మిక్కిలి అరుదు అని సమాధానమిచ్చెను. మూడవ కుమారుడు స్థామిత్ర మరియు చివరి కుమారుడు ద్రోణ మనము పూర్తిగా నిస్సహాయులము. మనలను మనము రక్షించుకున్నటకు చేయగలిగినదేమీ లేదు. అగ్నిని ప్రార్థించుటయే మార్గము అనిరి.
4 శిశుపక్షుల ప్రార్థనలు వినిన అగ్నికి తాను మందపాలనకు ఇచ్చిన హామీ గుర్తుకు వచ్చెను. అగ్ని ఋషిపుత్రులకు భక్షింపనని హామీని ఇచ్చుటయే కాకుండా వారికి వరమును కూడా ప్రసాదించెదనని తెలిపెను. దానితో వారు దయచేసి ఇక్కడ నివసిస్తున్నట్టి పిల్లలనన్నింటినీ దహించి వేయుము. అవి మిమ్మల్ని నిరంతరముగా బాధిస్తుండెను అనెను. అగ్ని ఋషిపుత్రులకు భక్షింపనని హామీని ఇచ్చుటయే కాకుండా వారికి వరమును కూడా ప్రసాదించదనని తెలిపెను. దానితో వారు దయచేసి ఇక్కడ నివసిస్తున్నట్టి పిల్లులు అన్నింటినీ దహించివేయుము. అవి మమ్మల్ని నిరంతరముగా బాధిస్తున్నాయి అనెను. అందుకు అగ్ని అంగీకరించెను. ఈలోగా అగ్ని నుండి శిశువుల రక్షణ విషయములో హామీని పొంది ఉన్నప్పటికీ మందపాలుడు వారి కొరకు ఆందోళన చెందెను. మందపాలుడు అట్లు విచారించుటను చూచిన లపిత అసూయతో ఇట్లనెను: నీ పుత్రుల విషయములో అగ్ని హామీ ఇచ్చి ఉండెను కనుక ఈ విధముగా విచారించుటకు కారణము లేదు. నిజమునకు నీ ఆందోళన పూర్తిగా నీ మొదటి భార్య జరిత గురించి అని నేనెరుగుదును. నీవు నాకంటెను ఆవిడనే అధికముగా ప్రేమిస్తుంటివని గ్రహించగలను. నీవు కోరుకొనినచో అక్కడికే వెళ్ళవచ్చును. మందపాలుడు ఇట్లు పలికెను: దేవి, నీ ఆరోపణలలో నిజము లేదు. నేను నా సంతానము గురించియే విచారిస్తుంటిని. దయచేసి ఇక్కడ కొంత సమయం వేచి ఉండుము. నేను వెళ్లి నా కుమారులను వెదికి వారు సురక్షితులని నిర్ధారించుకుని వచ్చెదను. తన కుమారులను విడిచి వెళ్లిన ప్రదేశములో మంటలు క్షీణించుటతో జరిత వెంటనే అక్కడకు చేరుకునెను. వారు సురక్షితముగా ఉండుటను చూచి ఆనందముతో బిగ్గరగా అరిచెను. అదే సమయంలో మందపాలుడు కూడా అక్కడకు చేరుకునెను. మందపాలుడు పదే పదే భార్య మరియు సంతానములతో సంభాషింప ప్రయత్నించిన వారు ఒక్క పలుకు కూడా పలకలేదు. చివరకు తన కుటుంబమును శాంతపరచుటకు మందపాలుడు గొప్ప వినయముతో ఇలా పలికెను: మిమ్మల్ని విడిచి నేను గొప్ప తప్పు చేస్తానని అంగీకరిస్తుంటిని. అలా చేసి నిజమునకు నేనెన్నడూనూ నిజమైన సుఖమును అనుభవించలేదు. జరిత ఆగ్రహముగా, నీ యవ్వనవతి భార్య లపిత దగ్గరికే వెళ్ళుము. ఆవిడ కొరకే నీవు మమ్మల్ని విడిచి వెళ్ళితివి అనెను. అప్పుడు మందపాలుడు ఆగ్రహముతో, స్త్రీకి ఒక సవతి ఉండుట కంటెను మిక్కిలి అశాంతపరిచే విషయం మరొకటి ఉండదు. ఏమైనను ప్రత్యర్థి లేకపోయినను సహజముగానే సంతానము కలిగిన పిమ్మట స్త్రీ తన భర్తను నిర్లక్ష్యపరచును అనెను. తన భార్యల ఉదాసీన వైఖరి పట్ల తమ తండ్రి ఎంతగా బాధపడుతుండెనో చూచిన నలుగురు శిష్యులు హృదయాలు ద్రవించెను. కన్నీటి పర్యంతమైరి తండ్రిని పూజించిరి. మందపాలుడు ఆప్యాయతతో ఇట్లు పలికెను: పుత్రులారా, నేను అగ్నిని అర్థించిన పిమ్మట మీరు రక్షింపబడిరి. అగ్నిదేవుని ప్రీతి కొరకై ఆపద సమయములో నేను మీ వద్దకు రాలేదు. అందుచేత నాపై ఆగ్రహించవద్దు. మందపాలుడు అలా తన కుటుంబముతో రాజీ చేసుకునెను. ఆ తరువాత వారు అక్కడి నుండి మరో ప్రాంతములో నివసించుటకు వెళ్ళిపోయిరి. ఖాండవ భక్షించిన అగ్ని పూర్తిగా సంతృప్తి చెంది కృతజ్ఞతలు తెలుపుకొనుటకు అర్జునుని సమీపించెను. ఆ సమయంలో మరుత్తులతో కూడి ఇంద్రుడు ఆకాశము నుండి దిగివచ్చెను. ఈ అద్భుత కార్యమును సాధించినందుకు ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని మరియు అర్జునుని అభినందించెను. ఇంద్రుడు వారికి వరాలను అనుగ్రహించుటతో అర్జునుడు స్వర్గాధిపతి, దయచేసి మీ అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నింటినీ నాకు ప్రసాదించగలరు అనెను. ఇంద్రుడు ఇట్లు బదులిచ్చెను: నేను తప్పక ఆ వరమును నీకు అనుగ్రహించెదను. కాని సమయం ఆసన్నమైనప్పుడు అట్లు నీకు నా అస్త్రశస్త్రాలన్నింటినీ అందించెదను. పిమ్మట శ్రీకృష్ణుడు, ఇంద్ర, మా ఇరువురి నడుమ ఈ స్నేహము ఎల్లప్పుడూ ఎట్టి ఆటంకము లేకుండా వృద్ధి చెందవలను అని కోరెను. ఇంద్రుడు అట్లే జరుగునని అనుగ్రహించెను. శ్రీకృష్ణుని మరియు అర్జునుని అభినందించి అతడు తిరిగి తన లోకమునకు పయనమై గగన మార్గమున తిరిగి వెళ్ళిపోయెను. అగ్ని తిరిగి స్వస్థుడగుటకు తోడ్పడిన శ్రీకృష్ణార్జునులకు మరోసారి తన కృతజ్ఞతలను తెలుపుకొనెను. ఆపై అతడు కూడా తిరిగి వెళ్ళుటకు వారి అనుమతిని పొందెను. తరువాత శ్రీకృష్ణుడు, అర్జునుడు మైనుతో కూడి ఒక వనము నుండి మరో వనమునకు సంచరిస్తూ చివరకు ఒక చక్కటి నదీ ప్రాంతమునకు చేరుకునిడి. పిమ్మట ఆ ముగ్గురును అక్కడ సేదతీరి విశ్రాంతి కొరకు ఆసీనులైరి. ఇంతటితో మహాభారతంలోని ఆది పర్వము సమాప్తం. తర్వాత సభాపర్వం చెప్పుకుందాము. ఈ 6వ భాగంతో ఆది పర్వము సమాప్తం.